హైదరాబాద్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ తో పాటు కమ్యూనికేషన్ పరికరాల్ని ప్రదర్శిస్తున్నారు. జూన్ 21 నుంచి 26వ తేదీ వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ జరగనుంది. హైదరాబాద్ లో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల జరిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. డ్రగ్ అవేర్నెస్ వీక్ లో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిలియా, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడొద్దని, విలువైన జీవితాన్ని కోల్పోవద్దని సూచించారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రభుత్వం, పోలీసులు కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని అన్నారు. డ్రగ్స్ మెంటల్ హెల్త్ తో పాటు ఫిజికల్ హెల్త్ ను నాశనం చేస్తుందని చెప్పారు. సే నో టు డ్రగ్స్ అనే నినాదం జనాల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టేకెన్ ఏ డిసిజన్ టు సీ దట్ Telangana has zero tolerance policy for drugs, for which we all want you to be partner with Government of Telangana and Department of Anti-Narcotics Bureau. We have seen lot of people spoil their life. They get away from their career and good life. I suggest all of you, each one of you, spread this message to at least 10 people. No to drugs and yes to health and life. Police department feels you are the soldiers who can carry this message of saying no to drugs for all the people of Telangana. విద్యార్థుల మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని టీజీఏఎన్బీ డైరెక్టర్ సందీప్ శాండిలియా అన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరారు. విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ గా సందీప్ శాండిలియా ప్రమాణం చేయించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా పనిచేస్తామని, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లబోమని విద్యార్థులు ప్రమాణం చేశారు. वो कभी हार नहीं मानेगा. नशा मुक्त तेलंगाना रहना तो सब बच्चे should lead a very clean lifestyle. It is no to drugs, yes to dreams. If you have a dream in life and if you don't do drugs, you can achieve that dream. So my request is you be bold. Say no. If somebody tells you, okay, you try this thing, say a big no. I am an anti-drug soldier. ఇప్పుడు ఏమని తీస్తే 1908 కి ఫోన్ చేసి అదొకలా ఖచ్చితంగా చెప్పాలి. పాఠశాలల్లో డ్రగ్స్ ని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. విద్యార్థులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం విద్యార్థులు అందరూ పనిచేయాలని హరిచందన కోరారు. To take this pledge and also to spread the message that we are going to say no to drugs and also no to other addictive substances like tobacco, alcohol and anything which takes you away from enjoying a full life. So I hope all of you take this message forward to all your friends. Each of you should, whatever you've seen here today, you've seen wonderful stalls here which show how much effort the police department is putting in, how much effort the government is putting in to ensure that you all have a safe and secure life. If somebody is, if there are some suspicious activities going on in your school, or you have anybody who is selling drugs or even selling narcotic substances, other substances, you should immediately report it to the police. యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ లో భాగంగా డ్రగ్స్ డిటెక్షన్ కిట్స్ లతో పాటు కమ్యూనికేషన్ పరికరాలను ప్రదర్శనకు ఉంచారు. జూన్ 21 నుంచి 26వ తేదీ వరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ జరగనుంది.